ఓం మహాగణపతే నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఓం నమ శివాయ. జేవీ టీవీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026లో కొన్ని గ్రహాల సంచారంలో మార్పు కారణంగా కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది. 2026 సంవత్సరంలో వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితి, కెరీర్, ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఎలాంటి లాభాలను పొందుతారు, ఏ విధంగా కలిసి వస్తుంది వంటి ముఖ్య విషయాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2026 సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, వ్యయం, రాజపుజ్యం, అవమానం ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14, రాజపుజ్యం 5, అవమానం 4. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అవసరాల వల్ల వ్యయాలు పెరిగినా ముందస్తు ప్రణాళికతో వాటిని నియంత్రించుకోవచ్చు. అధికారికంగా మితమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. పేరు ప్రతిష్టకు పెద్ద ఇబ్బందులు లేకుండా సంవత్సరం గడిచే అవకాశం ఉంది. మొత్తంగా 2026 వృషభ రాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సంవత్సరం. వృషభ రాశివారు సహజంగా ఓర్పు, స్థిరత్వం, సహనం కలిగినవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై నిలబడే స్వభావం వీరిది. డబ్బు, ఆస్తి, భద్రత విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వృషభ రాశివారి ప్రధాన లక్షణం. కుటుంబం, సౌకర్యాలు, విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వృషభ రాశివారికి 2026 సంవత్సరం శని ఆశీస్సులతో ప్రత్యేకమైన మార్పులు తీసుకొస్తుంది. 2026 సంవత్సరం వృషభ రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. శని అనుగ్రహంతో పాటు బృహస్పతి ఆశీస్సులు కలిసి రావడం వల్ల ఈ ఏడాది డబ్బు విషయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఖర్చుల కంటే పొదుపు పెట్టుబడులపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఆర్థిక భద్రత పెరుగుతుంది. ఆదాయం మాత్రమే కాకుండా జీవన సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. కొత్త సంవత్సరం ప్రారంభం వృషభ రాశివారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 2026 మొదటి 6 నెలల్లో గ్రహాల అనుకూల స్థితి వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ కాలంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. గురుగ్రహ ప్రభావం వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే 4వ ఇంట్లో కేతువు ప్రభావం కారణంగా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కెరీర్ పరంగా 2026 వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. జాతకంలో 10వ ఇంట్లో ఉన్న రాహువు ప్రభావం వల్ల మీ కెరీర్ కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి. పని కారణంగా ఇతర ప్రాంతాలకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. దీనివల్ల కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఇది మీ వృత్తి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉంటాయి. సంవత్సరం మధ్య భాగం వృషభ రాశివారికి మరింత లాభదాయకంగా ఉంటుంది. చిన్న పెట్టుబడుల నుంచే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా లాభదాయకంగా మారుతాయి. అయితే అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టితే విజయం సాధిస్తారు. సంవత్సరం చివరి భాగంలో కొంత ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ చివర్లో బృహస్పతి రాశి మార్పు కారణంగా జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంటుంది. కుటుంబ సౌకర్యాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. అయితే మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచుతూ నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మొత్తంగా 2026 సంవత్సరం వృషభ రాశివారికి ఆర్థిక స్థిరత్వం, కెరీర్ పురోగతి, భవిష్యత్తుపై నమ్మకం పెరిగే సంవత్సరం. శని క్రమశిక్షణను నేర్పిస్తే బృహస్పతి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. ఓర్పు, సహనం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఈ సంవత్సరం మీకు విజయాన్ని అందిస్తాయి. విన్నారు కదా, 2026 సంవత్సరం వృషభ రాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.